ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. మనం వెళ్తే ఏదో ఒకటి చెప్పి మనల్ని బాధ పెట్టేవాళ్ళు. కానీ శివ అలా కాదు కదా, చూసి రమ్మంటే కాల్చొస్తుంది. శివ వస్తుందమ్మా. ఏంటి శివ, నాగవల్లిని కలిశారా? నువ్వు తీసుకెళ్లిన జున్ను తను తినిందా? నా ఇద్దరు చెల్లెళ్ళు ఎలా ఉన్నారు చెప్పమ్మా కుముదా. అక్కడంతా బానే ఉన్నారు కదా? జున్ను తినిపించేసి తర్వాత నోట్లో మన్ను పొయ్యాలని చూస్తా ఉంటారు సిన్నలుడు. నాగవల్లికి ఏం కావాలన్నా ఇక్కడ మమ్మల్నే అడగాల. నా చెల్లి చాలా మర్యాదగా చెప్పింది, పాటిస్తే మీకే మంచిది శివపార్వతే. ఇక్కడ జరిగినవన్నీ అన్నయ్యకి చెప్పకండి, అన్నయ్య చాలా బాధపడతాడు. ఏం మాట్లాడరేంటమ్మా? అన్నయ్య, వీళ్ళని చూస్తుంటే తెలియట్లేదా? చిరునవ్వుతో వెళ్ళిన వాళ్ళ మొహాలు మాడిపోయాయి. మళ్ళీ వాళ్ళు ఏదైనా అనుంటారు. అరే, నమ్మేశారు కదా. చూసావా కుముదా, మీ అన్నయ్య కూడా నమ్మేశాడు. మీరు ఎలా ఫీల్ అవుతారు అనేసి అలా ఉన్నామంతే. కానీ మీరేదేదో అనుకున్నారు. నా చెల్లెల గురించి సీరియస్గా అడుగుతుంటే నీకు నవ్వులాటగా ఉందా? అక్కడేం జరిగిందో సరిగ్గా చెప్పు. ఏమీ కాలేదు బావా. నాగవల్లి, అమృత అక్కడ క్షేమంగా ఉన్నారు. అనవసరంగా మనం కంగారు పడుతున్నాం, కానీ వాళ్ళకక్కడ ఏ లోటు లేదు. ప్రేమగా చూసుకునే అత్త, భర్త ఉన్నప్పుడు వాళ్ళకి లోటే ఉంటుంది. అదే ఇంట్లో ద్వేషించే వాళ్ళు కూడా ఉన్నారు శివ. వాళ్ళ వల్ల నా చెల్లెలు గాని మీరు గాని ఇబ్బంది పడలేదు కదా. భర్తే తన వైపు ఉన్నప్పుడు మిగతా వాళ్ళ గురించి పట్టించుకోరు బావా ఆడపిల్లలు. నీ చెల్లెలు కూడా అంతే. నువ్వు తీసుకెళ్లిన జున్ను నాగవల్లి తినిందా? ఒక్క జున్నేంటి శ్రీవల్లి, నేను తీసుకువెళ్లిన పిండి వంటలన్నీ తిన్నది. పుట్టింటి నుంచి పంపించారన్న ఆనందం ఒకవైపు, కుముదా నేను కలిసి తనని చూడ్డానికి వెళ్ళామన్న ఆనందం మరోవైపు. నిజం చెప్పాలంటే మమ్మల్ని చూశాక నాగవల్లి కళ్ళల్లో కాంతులు చూశాను బావా. వదినేంటి అక్కడ జరిగిన దానికి పూర్తిగా ఆపోజిట్ గా చెప్తుంది. పాపం అన్నయ్య అదంతా నిజం అనుకుని ఎంత సంతోషపడుతున్నాడో. నిజమా శివ? అక్కడ అంత ప్రేమగా చూసుకుంటారు కాబట్టే నాగవల్లి ఇక్కడ ఉండలేకపోయింది. అవునమ్మా, అప్పుడు నాగవల్లికి తిరుపతత్తయ్య, వీర్రాజు మాత్రమే తోడుగా ఉండేవాళ్ళు. ఇప్పుడు తనని కట్టుకున్న భర్త కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటున్నాడంటే ఇంకా నా చెల్లికి బాధెందుకుంటుంది? అవును బావా, నీ చెల్లెళ్ళు నీ గురించి కనీసం 100 సార్లైనా అడుగుంటారు. అన్నయ్య క్షేమంగా ఉంటేనే మేమంతా క్షేమంగా ఉంటామని అన్నయ్యతో చెప్పవదినా అని చాలాసార్లు చెప్పారు. శివ అంతలా మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడవేంటి కుముదా? కుముదా, చెప్పమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పమ్మా, ఏమైంది? చెప్పదు కుముదా. నువ్వెక్కడ బాధపడతావేమోనని వదినలా చెప్తుంది, కానీ అక్కడ అక్క వాళ్ళు సంతోషంగా లేరన్నయ్య.
ఏంటమ్మా నువ్వు అనేది? అది కాదు బావా. నువ్వు ఆగు శివ. ఏం జరిగిందో నువ్వు చెప్పమ్మా. నీకేమైనా పిచ్చి పట్టిందా అత్త? జున్ను తినిపించేసి తర్వాత దాని నోట్లో మన్ను పొయ్యాలని చూస్తా ఉంటారు సిన్నలుడు. పంచాయతీలో తల దించుకునేలా చేసినందుకు ప్రతీకారం తీర్చుకోవచ్చు కదా. ఎవరికి తెలుసు? సెల్లులంటే ప్రాణమైన వాడు మరి సెల్లుని చూడడానికి ఎందుకు రాలేదు? నాగవల్లి ఇంట్లో ఉంది, ఈ ఇంటి కూడా తినాలా? మేం గతి లేనోళ్ళు ఏం కాదు కదా. నాగవల్లికి ఏం కావాలన్నా ఇక్కడ మమ్మల్నే అడగాల. ఇక్కడ జరిగినవన్నీ అన్నయ్యకి చెప్పకండి. అన్నయ్య చాలా బాధపడతాడు. అన్నయ్య, ఆగన్నయ్య. ఆవేశపడకు బావా. అందుకే నేను నిజం చెప్పలేదు. వాళ్ళు ఉన్నంతకాలం నా చెల్లెలు సంతోషంగా ఉండరు. ఇప్పుడే వాళ్ళని ఈ భూమి మీద లేకుండా చేస్తాను. బావా, అన్నయ్య, వద్దన్నయ్య, నా మాట విను. నన్ను ఆపొద్దమ్మా. వాళ్ళకి చావే సరైన సమాధానం. ఆగు బావా. అన్నయ్య. 2 రోజులు ఓపిక పట్టు. నాగవల్లి కడుపుతో ఉంది. ఇప్పుడేం జరిగినా నాగవల్లి ఇబ్బంది పడుతుంది. దేవా బావ అక్కకి సపోర్ట్ గా ఉన్నాడు. అక్కకేం కాదన్నయ్య. 2 రోజుల్లో డెలివరీ అయిపోతుందన్నయ్య. పాప పుట్టిన తర్వాత అంతా సర్దుకుంటుంది. నువ్వేం కంగారు పడకు ప్లీజ్ అన్నయ్య. నాగవల్లికి ఏం కాదుగా. ఆ రాక్షసుల వల్ల నా చెల్లి ఇబ్బంది పడదు కదా శివ. ఏ ఇబ్బంది పడదు బావా. పాప పుట్టిన తర్వాత వాళ్ళల్లో మార్పు వస్తుంది. అంతా మంచి జరుగుతుంది. సెల్లులంటే ప్రాణమైన వాడు మరి సెల్లుని చూడడానికి ఎందుకు రాలేదు? నాగవల్లికి ఏం కావాలన్నా ఇక్కడ మమ్మల్నే అడగాల. అన్నయ్య చాలా బాధపడతాడు. అమ్మా నాగవల్లి, అన్నయ్య, నీ గురించి ఆలోచిస్తున్నానమ్మా. నాకు తెలుసన్నయ్య.